సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ సర్కార్ డిఫెన్స్ లో పడిందన్నారు. కేసీఆర్ మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రాత్రి 9:30 వరకు చిట్ చాట్ పెట్టి వివరణ ఇచ్చుకున్నారని గుర్తు చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదని హరీష్ రావు స్పష్టం చేశారు. అరడజన్ మంది మంత్రులు పోటీపడి మరీ మీడియా ముందుకు వచ్చారు. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందాల పోటీలు, ఫుట్బాల్ ఆటలు, గ్లోబల్ సమ్మిట్ పేదవారికి అన్నం పెడతాయని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి వాస్తు భయం పట్టుకుందని, అందుకే సచివాలయ మెట్లు ఎక్కడం లేదని విమర్శించారు. గేట్లు, తలుపులు మార్చినప్పటికీ భయం పోలేదని ధ్వజమెత్తారు. అందుకే కమాండ్ కంట్రోల్ రూమ్ కి పరిమితమయ్యారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ అయిందని హరీష్ రావు విమర్శించారు. 4,000కు పైగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచులుగా విజయం సాధించారని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే కోఆపరేటివ్ ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేసి నియమించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కోఆపరేటివ్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఉస్మానియా యూనివర్సిటీకి ఒంటరిగా వస్తారని సీఎం రేవంత్ ప్రగల్భాలు పలికాడు. మరి వేలాది మంది పోలీసులను ఎందుకు వెంట తీసుకెళ్లాలని ప్రశ్నించారు. విద్యార్థి నేతలను అరెస్టు చేయించడం రేవంత్ పిరికితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సాగునీటిపై ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. వాస్తవం ఏంటో చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీ పీపీటీ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సభలో సిపిఐ, మజ్లీస్, బీజేపీ కన్నా బీఆర్ఎస్ పార్టీకి తక్కువ సమయం ఇస్తున్నారని మండిపడ్డారు. మా గొంతు నొక్కుతూ మైక్ కట్ చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. సభలో అవకాశం ఇస్తే రేవంత్ సర్కార్ బండారాన్ని బయటపెడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉంది ప్రభుత్వం కాదు, కన్సల్టెన్సీ కంపెనీ అని హరీష్ రావు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం బొంబాయి బ్రోకర్ల సలహాలతో నడుస్తోందని విమర్శించారు. అప్పు ఇచ్చినందుకు ఓ బ్రోకర్ కంపెనీకి గతంలో 180 కోట్ల రూపాయల కమిషన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ బ్రోకర్ సలహాతో జీహెచ్ఎంసీ 3 ముక్కలు చేసి 30,000 కోట్ల రూపాయలు అప్పు తేవాలని చూస్తున్నారని, ప్రాజెక్టుల పేరుతో 7,000 కోట్ల రూపాయలను ఉత్తమ్ కుమార్, బట్టి విక్రమార్గా పంచుకున్నారని ధ్వజమెత్తారు. 20% కమిషన్ ఇచ్చిన వారికే బిల్లులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో కృష్ణా నీటిలో కేవలం 28.49% మాత్రమేనని తెలిపారు. రాష్ట్రానికి 45 టీఎంసీలు చాలని ఉత్తమ్ కుమార్ లేఖ రాయడం చారిత్రక తప్పిదమని హరీష్ రావు విమర్శించారు. అందుకు క్షమాపణ చెప్పి వెంటనే 90 టీఎంసీల కోసం లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ అని లీకులిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారట. ఈ సిట్ ఒక పెద్ద జోక్ అని హరీష్ రావు అభివర్ణించారు. సీఎం రేవంత్ మెప్పు కోసం కొందరు పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. అలాంటి పోలీసులు అధికారుల పేర్లు రాసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఏపీలో అధికారులకు పట్టిన గతే మీకు పడుతుందని తేల్చి చెప్పారు. రిటైర్డ్ అయినా విదేశాల్లో ఉన్నా పట్టుకొస్తామని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో నాపై 300 కేసులు ఉన్నాయని, ఈ తాటాకు చప్పులకు భయపడనన్నారు. ఫుట్బాల్ మ్యాచ్ రక్షణకి డీజీపీ శివధర్ రెడ్డికి సమయం సరిపోతుందని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్లో ఓటేయలేదని దళితులపై దాడులు చేసి ఇల్లు కూలగొడితే ఫిర్యాదు తీసుకోవడం లేదన్నారు. ఉండాలన్నారు. కానిస్టేబుళ్ల ఆరోగ్య భద్రతను ₹1,00,000 కుదించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. టీఏ ఆలస్యమైన డీజీపీ దృష్టి సారించాలని కోరారు. దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ చేయలేదని, యాదగిరి గుట్టలో వేడుకుంటే నాపై కేసు పెట్టారని, ఖమ్మం వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే దాడులు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని కోరారు. రాష్ట్రం తెచ్చిన త్యాగాల చరిత్ర మాది. రేవంత్ రెడ్డి అక్రమ కేసులకు, కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని హరీష్ రావు తేల్చి చెప్పారు.